మరి ఇంత సంపదన అంతా మరి ఇప్పుడు బాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, మరి దీని మీద ఏదైనా స్పెషల్గా ఏదైనా ఎలా వెళ్ళిపోయింది, ఈ రూపాయి ఎటు వెళ్ళిపోయింది తీసే దిశగా ఏమైనా నడవబోతుందా? మరి 100 రోజుల టైంలో లోకేష్ గారు రెడ్ బుక్ అనేది మరి ఏ కోణంలో తీసుకోవచ్చు? అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటికి నాకు తెలిసి 50 రోజులు అవుతుంది. ఈ 50 రోజుల్లో కూడా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ప్రజలు నాకు ఇచ్చిన మ్యాండేట్ కాబట్టి గత ప్రభుత్వం ఏ విధంగా దోచుకుంది, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వనరులని సర్వనాశనం చేసింది, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పలగొప్పగా మార్చిన ప్రతి విషయాన్ని కూడా శ్వేతపత్రం విడుదల చేస్తే ఎప్పటికప్పుడు ప్రజలకి పిలుపుని చెప్పుకోవడం జరుగుతుంది. అదే విధంగా మళ్ళీ ప్రజెంట్ వెనుకబడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ముందుకు పరుగులు పెట్టించాలని చెప్పేసి ఆ సమయాన్ని ఇంకో విధంగా కూడా ఆయన కేటాయిస్తూ ఒక పక్క పారిశ్రామికవేత్తలతోటి పరిశ్రమలు తీసుకురావడానికి, అదే విధంగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ అందరితో కూడా మాట్లాడుతూ గతంలో ఎక్కడ తప్పులు జరిగిన మొత్తం కూడా బయటికి తీసుకొస్తూ ఎక్కడికెక్కడ సరి చేసుకుంటూ వస్తున్నాడు. ఈరోజు మీరు అడిగిన రెడ్ బుక్, ఈరోజు రాష్ట్రాలు అందరూ కూడా రెడ్ బుక్ మీద ఎదురు చూస్తున్నారు. రెడ్ బుక్ గురించి ఏముంది రెడ్ బుక్ అనేది అంటే మీ అందరికి కూడా ఒక విషయం క్లారిటీ ఇస్తానంటే, రెడ్ బుక్ అంటే కనపడిన కొట్టుకుంటూ పోవటము, దాడులు చేసుకుంటూ పోవటమో కాదు రెడ్ బుక్ సంస్కృతి. లోకేష్ గారు తన పాదయాత్ర ప్రతి దగ్గర చెప్పాడు, ఎవడైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పులు చేశాడో, ఎవడైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి చేశాడో, ఎవడైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్ర నాశనానికి కారకుడయ్యాడో అది ప్రతి పేరు దాంట్లో ఉంది. వాళ్ళందరినీ జుడిషియల్ గానే మేము ఎంక్వైరీ చేస్తాం, జుడిషియల్ గా మేము శిక్షిస్తాం తప్ప పర్సనల్ గా జగన్మోహన్ రెడ్డి మాదిరి బాబాయ్ వేసేయటం, లేకుంటే ఒక దళిత డ్రైవర్ చంపేయటం, డోర్ డెలివరీ చేయటాలు ఇవన్నీ తెలియదు. మాకు చట్టబద్ధంగా వెళ్తాం, లా అండ్ ఆర్డర్ ప్రకారంగా వెళ్తాం. ఈ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని లేకుంటే అంత మనుషులు కానీ చెప్తున్నారు రెడ్ బుక్ అమలు చేస్తున్నారు, రెడ్ బుక్ అమలు చేస్తున్నారని. నిజంగా రెడ్ బుక్ అమలు చేయడం మొదలు పెడితే మొట్టమొదటి పేజీ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మొదలవుతుంది. అసలు పర్సనల్ గా మొదలెడితే అక్కడి నుంచే మొదలవుతుంది. కింద చిన్న చిత్రం టచ్ చేయం మేము. అసలు ఫస్ట్ పేజ్ జగన్ తోటే మొదలు, ఇంకా అతని తోటి మొదలైన తర్వాత ఫస్ట్ పేజ్ చివరి పేజ్ రెండోదే అవుతుంది. కాబట్టి గురి ఒకదాని మీదే, మెయిన్ దాని మీదే. ఓకే, వేటగాడి గురి ఉంటది కదా దాని మీదే, ఇంకా పిట్ట మీదే. ఇప్పుడు జగన్ అనేటువంటి ఏంటంటే ఆయన కూర్చోరంటే కూర్చొని నించోరంటే నించోనే వాళ్ళకి పదవులు ఇచ్చాడు. కానీ తెలుగుదేశం పార్టీ సంస్కృతి ఎప్పుడు అది కాదు. వర్క్ చేసేవాళ్ళు అందరికి ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి న్యాయం చేస్తారు. మీరు ప్రజలకు అన్యాయం చేస్తే మాత్రం ఎవరిని సహించేది లేదనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆడు సొంతోడు అయినా సరే తీసుకెళ్ళి జైలు పడేస్తారు. మరి నారా లోకేష్ గారు చూసుకుంటే రెడ్ బుక్ అయితే అవినీతి గురించి ఎవరైతే చేశారని చెప్పారు. మరి యువగళం పాదయాత్రలో నేను ఆ సభల్లో ఉన్నప్పుడు యువతకి మొత్తానికి ఒక సభ పెట్టినప్పుడు నారా లోకేష్ అధికారంలోకి మా తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే 100 రోజుల్లో ఉద్యోగ అవకాశాలు ఇచ్చే బాధ్యత పర్సనల్గా ఈ నారా లోకేష్ తీసుకున్నారు అని హామీ ఇచ్చారు. మరి జరిగిద్దంటారా? 50 రోజులు అయిపోయింది ఇప్పటికే. ఇప్పుడు విషయం ఏంటంటే ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో చంద్రబాబు నాయుడు తన మొట్టమొదటి సంతకం వెల్లడి చేసింది, ఒక బాధ్యతగా నెరవేర్చడం మొదలుపెట్టింది. అదేవిధంగా రెండవది పరిశ్రమలు తీసుకురావడానికి ఆల్రెడీ మా ప్రయత్నాలు మొదలైనాయి. పరిశ్రమలు కూడా వాళ్ళు కూడా సిద్ధపడ్డారు. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పెట్టుబడులు పెట్టేదానికి సిద్ధమని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఒక క్లారిటీ ఇచ్చారు అందరికీ కూడా. మనం దేశ విదేశాల నుంచి కొన్ని ప్రాజెక్ట్స్ పట్టుకొచ్చుకుంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇక్కడ కూర్చొని అమెరికాకి పనిచేయొచ్చు, ఆస్ట్రేలియాకి పనిచేయొచ్చు, కెనడాకి పనిచేయొచ్చు టెక్నాలజీతో. సో ఆ వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. డెఫినెట్ గా ఏదైతే మంగళగిరిలో మాట ఇచ్చాడో 100 రోజుల్లో ఏదైతే యువతకి ఒక నేను ఉపాధి కల్పిస్తా అని చెప్పాడో డెఫినెట్ గా అది నెరవేర్చి ఆ 100 రోజుల సెలబ్రేషన్స్ కూడా చేస్తాం. ఇప్పుడు ఇంకోటి కూడా నడుస్తుంది ఏంటంటే ఇది ఆఫ్ ద రికార్డ్. అంటే ఇప్పుడు బాబు గారు ముఖ్యమంత్రి, ఓకే, పవన్ కళ్యాణ్ గారు కోర్టు మీద వచ్చారు, కానీ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఏది నడవాలన్నా, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక ఉద్యోగం కానీ ఏదైనా రావాలన్నా ఏది చెయ్యాలన్నా నారా లోకేష్ గారి నుంచి వస్తేనే అని కూడా వినబడుతుంది. చాలా కొంతమంది అడుగుతున్నారు. అంటే ఒక విషయం ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాదు. ఎందుకంటే ఈరోజు పోలీస్ వ్యవస్థ నడవాలన్నా, లా అండ్ ఆర్డర్ నడవాలన్నా, ఐటీ గురించి మాట్లాడాలన్నా, వ్యవసాయం గురించి మాట్లాడాలన్నా, మహిళల రక్షణ గురించి మాట్లాడాలన్నా, డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడాలన్నా, దేని గురించి మాట్లాడాలన్నా సరే ఆ రోజు కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఒక జీతగాన్ని తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు అలా జైలు ఎవరికి వాళ్ళకి వాళ్ళ శాఖలు ఇచ్చారు. ఏ శాఖకి సంబంధించిన ఆ శాఖ చాలా అద్భుతంగా మీరు చేయండి. ఇది రాష్ట్ర ప్రజలు మనకి ఇచ్చిన మ్యాండేట్. అంతేగాని ఈరోజు పోలీస్ యంత్రాంగం మొత్తం లోకేష్ గారి మాట వినాలని రూల్ లేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంమంత్రి వర్యులు ఉన్నారు, అనిత గారు ఉన్నారు. అదంతా అవాస్తవమే. అయితే కంపల్సరీ కదా. ఈ రోజు లోకేష్ గారు వెళ్ళి ఏమన్నా పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు, అనిత గారు కదా మాట్లాడుతుంది పోలీసు వాళ్ళందరితో కూడా. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏదైనా ప్రాబ్లం వస్తే వెళ్ళి మొట్టమొదటి సెకండ్ అనిత గారు వెళ్ళిపోతున్నారు కదా అక్కడికి, ఏ ఇష్యూ జరిగినా సరే. ఈ రోజు రాష్ట్రానికి పరిశ్రమల లేకుంటే టీచర్స్ ఉన్న సమస్యల, హ్యూమన్ రైట్స్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఈ విషయాలు మీ కదా లోకేష్ గారు ప్రతిరోజు తెలుసుకుంటుంది. సో ఎవరికి ఏ శాఖ ప్రజా దర్బార్ ద్వారా తెలుసుకుంటున్నారు ప్రజా సమస్యలు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నలుమూలల నుంచి
ఉదయం 6 గంటలకు లోకేష్ గారి ఇంటి దగ్గరకు వచ్చి ప్రజల వాళ్ళ సమస్యలు తెలుసు అందించిపోతున్నారు అంటే నిజంగా ఆ ప్రజా దర్బార్లో ఏ పని మాకు జరగట్లేదు, ఏదో జస్ట్ నాన్ కేపాస్ వచ్చి పోతున్నామని ఎవరు చెప్పలేదు కదా. అవును, దివ్యాంగులకు వెంటనే స్పందించారట, ఉపాధ్యాయులకు స్పందించారు. కొంతమంది బ్లాక్ ఒక చోట ఇబ్బంది పడితే కూడా వాళ్ళు రప్పించడం కానీ ఇవన్నీ ఏది తెలిసిన సరే వెంటనే స్పందిస్తున్నారట. ఇప్పుడు నిజంగా మన దీని మీద కూడా ప్రజా దర్బార్ గురించి కూడా వైసీపీ వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడారు. ఏమి లేదు, అదంతా ఒక షో అని. నిజంగా షో అయితే 100,000 కిలోమీటర్ల నుంచి ప్రజానికి కొంత దూరం ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. క్యూ కడుతున్నారు, చాలా దూరం. వికలాంగులు సైతం కూడా అక్కడికి వచ్చి ఎందుకు కలుస్తున్నారంటే కలిసిన 24 గంటల్లో వాళ్ళ సమస్య పరిష్కరించబడుతుంది. కేవలం మంగళగిరి నియోజకవర్గ ప్రజానికమే కాదు, రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకి ప్రజానికం వస్తుంటే అది ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇష్యూ అయితే ఆ డిపార్ట్మెంట్ కి అటాచ్ చేయడం, ఆ లోకల్ ఎమ్మెల్యేకి ఫోన్ చేయడం, పలానా సమస్య నా దగ్గరకు వచ్చింది, దీన్ని వెంటనే రెక్టిఫై చేయండి, వాళ్ళకి అండగా ఉండండి అని వాళ్ళకి మాట చెప్తుంటే ఇష్యూస్ ఎక్కడైతే రెక్టిఫై అవుతున్నాయో, ఎక్కడైతే ఆ సమస్యలు పరిష్కరించబడుతున్నాయో అవి ఆ పక్కన వాళ్ళకి ఆ పక్కన వాళ్ళకి ఆ పక్కన వాళ్ళకి అందరికీ తెలిసి ఈరోజు అందరూ వస్తున్నారు కదా దగ్గరికి. అదొక మంచి పరిణామం కదా. ఎవరి బాధ్యత వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారు. ఈ రోజు ఒకళ్ళ దాంట్లో పెట్టండి, అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ గా ఉంది. టీడీపీ అంటే అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్ గా ఉంటది ఎలా అన్నారో అలాగే ఉంది, డెఫినెట్ గా అందులో ఏ మార్పు లేదు. ఇప్పుడు ఈ రోజు నీటిపారుదల గురించి ఎవరు మాట్లాడతారు? నిమ్మల రామారెడ్డి గారు మాట్లాడతారు. పోలవరం గురించి కానీ, పట్టిసీమ గురించి కానీ, రాష్ట్రంలో ఉన్న ఏదైతే మిగిలిపోయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి గురించి ఆయన మాట్లాడతారు. కానీ గతంలో ఎవరు మాట్లాడేటోళ్ళు? ఫస్ట్ మంత్రిగా ఒక బుల్లెట్ మంత్రి ఉన్నాడు, బెట్టింగ్ వేసుకునే మంత్రి అనిల్ కుమార్. ఆయన సబ్జెక్ట్ తెలియదు, దాని గురించి సజ్జల రామకృష్ణ వచ్చి మాట్లాడతారు. ఆ తర్వాత ఈ 2 సంవత్సరాల తర్వాత ఇటు పనికిరాడని చెప్పేసి ఇంకో పరిమాణం తీసుకొచ్చి పెట్టాడు అంబటి రాంబాబు. వీడికి రోడ్డు మీద ఆమోదలాగా రావడం తప్ప అసలు క్యూసెక్ అంటే ఎంత, లేకుంటే అసలు పోలవరం గేట్లు ఎందుకు కొట్టుకుపోతున్నారంటే కొట్టుకుపోయిందని అది తెలియదు అంటున్నాడు. అటువంటి పనికి మారాడు, ఆడికి తెలియదు కాబట్టి ఆ విషయం కూడా వచ్చి సజ్జల రామకృష్ణ అంటే మాట్లాడతాడు. కానీ ఈ రోజు చంద్రబాబు గారి దగ్గర మంత్రిగా పనిచేయాలి అంటే వాళ్ళు మళ్ళీ స్కూల్లోకి వెళ్ళినట్లు, ఎడ్యుకేషన్ మళ్ళీ నర్సరీ నుంచి బీటెక్ దాకా చదువుకున్నట్టుంటుంది. మొత్తం వాళ్ళే చేయాలి, వేరే వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలి. డౌట్ ఉంటే అడగడమే తప్ప వాళ్ళే మొత్తం సబ్జెక్ట్ అంతా తెలుసుకోవాలి. అంటే సొమ్ము ఒక్కడిది సోకు ఇంకొకటి అనేది లేదు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా దేవినేని ఉమేశ్వర్ గారు పనిచేశారు. ఏ రోజున్నా సరే వేరే వాళ్ళు వచ్చి మాట్లాడారు దాని గురించి, ఆయన మాత్రమే చదువుకున్నాడు, మొత్తం టాప్ టు బాటం చదువుకున్నాడు. ఎవరైనా మొత్తం తెలుసుకొని మాట్లాడాల్సిందే, వేరే వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. ఆ స్కోపే లేదు.